హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్‌మేడ్. ఈరోజు నేను ఈ వీడియోలో ఇంట్లోనే వ్యాక్సింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను. అంటే దానికి వ్యాక్సింగ్ కోసం ఒకటి తయారు చేస్తారు కదా! సో, అది ఎలా తయారు చేయాలి? అండ్ తయారు చేసిన తర్వాత దాన్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు అనేది చూపించబోతున్నాను. ఇది హాట్ వ్యాక్స్ కాదండి. కూల్ వ్యాక్స్. నేను కోల్డ్ వ్యాక్స్ మీకు చూపించబోతున్నాను ఈరోజు. సో, ఎలా చేయాలో ఫస్ట్ మీకు చూపిస్తాను. నేనైతే ఒక హాఫ్ కప్ వరకు షుగర్ తీసుకున్నాను. ఫస్ట్ చేసుకునేటప్పుడు అంటే మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు అంటే కనుక కొంచెం కొంచెమే చేసుకోండి. దానివల్ల మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మీకు ఇది కన్సిస్టెన్సీ ఏం తెలీదనమాట. బట్ ట్రై చేయండి. దాని తర్వాత నేను ఒక హాఫ్ లెమన్ తీసుకొని దాన్ని జ్యూస్ కూడా యాడ్ చేస్తున్నాను షుగర్లో. సో మీరు కావాలంటే ఇక్కడ హనీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఇంట్లో చేసుకొని మీరు వ్యాక్సింగ్ చేసుకోవడం వల్ల మీకు ట్యాన్ పోతుంది. అలాగే చాలా న్యాచురల్‌ది కాబట్టి మీకు ఎలాంటి ర్యాషెస్ కానీ అలా ఏం జరగవు. బట్ ఫస్ట్ టైం చేసుకుంటున్నప్పుడు కొంతమందికి రెడ్డిష్‌గా అవ్వడం అలా జరుగుతూ ఉంటుంది. సో అది చూసుకోండి. దాని తర్వాత నేను ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేశాను. సో మరీ ఎక్కువ యాడ్ చేయకూడదు. జస్ట్ ఆ షుగర్ మొత్తం మెల్ట్ అవ్వాలి కదా! దానికోసం కొంచెం వాటర్ యాడ్ చేస్తాం అంతే. సో ఒకసారి మిక్స్ చేసేస్తాం. దాని తర్వాత స్టవ్ పైన పెట్టేసి అలా కొంచెం మరిగించాలన్నమాట. పాకం రావాలి. తీగ పాకం కాదు, కొంచెం గట్టి పాకం, ముదురు పాకం రావాలన్నమాట. సో స్టార్టింగ్ స్టేజ్లో అది ఇలా ఉంటుంది కదా, షుగర్ అంతా మెల్ట్ అవ్వకుండా మెల్ట్ అవుతూ ఉంటుంది. సో జాగ్రత్తగా మనం తిప్పుకుంటూ ఉండాలి. వదిలేసామంటే కనుక అది మరీ గట్టిగా అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇలా నురగ వస్తుంది. ఇది తీగపాకం అయిపోయింది. షుగర్ మొత్తం కరిగిపోయింది కదా. సో ఇంకా మనం కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఈ షుగర్ వ్యాక్సింగ్ అనేది అంటే షుగర్ని కరగబెట్టాలన్నమాట. నేను మీకు చూపిస్తాను ఏ కలర్లో రావాలి అనేది. సో మీరు కంటిన్యూస్గా దాన్ని మిక్స్ చేసుకుంటూనే ఉండండి. లేదంటే త్వరగా మాడిపోతుంది, లేకపోతే ఓవర్ కుక్ అయిపోతుంది. దాని తర్వాత చూసారు కదా, ఇలా రావాలి. లైక్ మీకు మాడిపోయినట్టు ఆ కలరే కనిపించాలన్నమాట. అప్పుడే అది కరెక్ట్గా వస్తుంది. సో మీకు ఒకవేళ రాలేదు, ఇంకా పల్చగా అయిపోయింది, లేకపోతే రావట్లేదు, జిగురుగా ఉంది అలా అనిపిస్తే కనుక మీరు మళ్ళీ ఒకసారి స్టవ్ పైన పెట్టుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మీరు చేసుకోవచ్చు. ప్రాబ్లం లేదు. బట్ ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఒక 2-3 సార్లు అలా రావచ్చు. బట్ మీరు అలా చేస్తూ ఉంటే మీకు వచ్చేస్తుంది. ఒకసారి వచ్చిందంటే మీరు హ్యాపీగా ఇంట్లోనే వ్యాక్సిన్ చేసేసుకోవచ్చు. దాని తర్వాత వెంటనే మీరు ఇంకా దాంట్లో ఉంచకండి, వేరే బౌల్లోకి తీసేసుకోండి. బికాజ్ అది హాట్గా ఉంటుంది కదా. సో మరీ ఎక్కువ కుక్ అయిందనుకోండి అది ఫాస్ట్గా గట్టిగా అయిపోతుంది. కాబట్టి వెంటనే వేరే బౌల్లోకి తీసేసుకోండి. మీరు కావాలంటే షుగర్తో పాటు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా యూజ్ చేయాలనేది చూద్దాము. యాక్చువల్లీ నాకైతే వ్యాక్సింగ్ అంటే చాలా భయం అండి. ఎవరైనా చేస్తే ఓకే, కానీ నేను చేసుకోవడం అంటే చాలా భయం. ఎందుకంటే గట్టిగా లాగాలి కదా. సో మన స్కిన్ని మనమే గట్టిగా లాగడం అనేది నాకు చాలా భయం వేస్తూ ఉంటుంది. బట్ నేను మీకు చూపించడం కోసం చిన్న డెమో చేశాను, చూపిస్తాను ఇప్పుడు. సో కన్సిస్టెన్సీ అయితే ఫస్ట్ ఇలా ఉండాలి. మరి పల్చగా అవ్వకూడదు, కొంచెం ముద్ర పాకం అవ్వాలన్నమాట. అండ్ నేను ఇప్పుడు హాట్ వ్యాక్స్ కాదు, కోల్డ్ వ్యాక్స్ చూపిస్తున్నాను మీకు. హాట్ వ్యాక్స్ అంటే సేమ్ అదే ఇప్పుడు మీకు చూపించాను కదా, ఇదే మీరు డైరెక్ట్గా కొంచెం లైట్ హాట్గా ఉన్నప్పుడు మీరు దాన్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని మీకు ఏమైనా వ్యాక్స్ స్ట్రిప్స్ కానీ లేదు అంటే జీన్స్ స్ట్రిప్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటే మీరు దాంతో రిమూవ్ చేసుకోవచ్చు. బట్ హాట్ అనేది కొంచెం భయంగా ఉంటుంది, అంటే త్వరగా అది మండిపోతుంది అనమాట. సో కొంచెం సెన్సిటివ్ స్కిన్ ఉందనుకోండి మీకు, ఫాస్ట్గా అది కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని ఎలా కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి అంటే వాటర్లో యాడ్ చేస్తున్నప్పుడు అలా కొంచెం ఫస్ట్ యాడ్ చేసుకుని చూసుకోండి. మీకు అయిపోయింది అని అనిపించినప్పుడు స్టవ్ మీద ఉన్నప్పుడే మీరు కొంచెం వాటర్లో యాడ్ చేసుకుని చూడండి. సో అది తీసిన తర్వాత మీకు అది పాకంలా రావాలన్నమాట. నేను చాలా కొంచెమే యాడ్ చేశాను కదా, దానివల్ల మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను. బట్ ఇప్పుడు మళ్ళీ నేను మీకు ఎక్కువ యాడ్ చేసినప్పుడు చూపిస్తాను. అంటే జీడి ఉంటుంది కదా, మనకి జీడి దొరుకుతుంది చూడండి స్వీట్ టైప్లోది, అలా లాగుతూ ఉంటారు జీడిని తయారు చేసే ముందు. సో అలా తయారు చేసినప్పుడు అది ఒక పాకంలాగా అలా వస్తుంది కదా. సో అలా రావాలి. అలా వస్తేనే మనకు అది స్టిక్ అవుతుంది అండ్ జిగురు లేకుండా మనకు వచ్చేస్తుంది అనమాట మొత్తం. సో ఇప్పుడు నేను కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను. సో మీరు కోల్డ్ వ్యాక్స్ యూజ్ చేసుకునేటప్పుడు ఇలా వాటర్లో మీకు కొంచెం ఒక పెద్ద బాల్ వచ్చేలాగా మీరు అంత ఎక్కువ కన్సిస్టెన్సీలో వేసుకోవాలి. వాటర్లో వేసేసుకొని వెంటనే తీసేయండి. ఎందుకంటే మరి వెంటనే గట్టిగా అయిపోతూ ఉంటుంది అనమాట.
మీరు హాట్గా యూజ్ చేసుకోవాలంటే దాన్ని మీరు స్టవ్ పైన పెట్టుకుని నెమ్మదిగా లైట్ హీట్ ఉన్నప్పుడు మీరు దాన్ని యూజ్ చేయాలి. సో చూసారు కదా దాని కన్సిస్టెన్సీ ఎలా ఉంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అది వాటర్లోంచి బయటకు తీసిన తర్వాత మీరు ఒక 2-3 టైమ్స్ 4-5 టైమ్స్ పాటు మీరు దాన్ని అలా సాగదీస్తూ పక్కకు పెట్టుకోవాలి. సాగదీస్తూ అంటే అది ఎలాస్టిసిటీని పెంచాలన్నమాట దాన్ని. అంటే ఒక ఎలాస్టిక్ క్లాత్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉండాలి. నేను మీకు చెప్పేది అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా జీడి మనకి ఎలా ఉంటుంది, మనకి ఫస్ట్ తీసేటప్పుడు అలాగే వస్తుంది కదా. సో అలా రావాలి, అలా వస్తేనే మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇది కోల్డ్ వ్యాక్స్ ఏంటంటే పెయిన్ ఉంటుందా అంటే పెయిన్ దేనికైనా ఉంటుందండి. బట్ కొంతమందికి ఏంటి అంటే హాట్ వ్యాక్స్ వల్ల చాలామందికి వేడిగా ఉన్నప్పుడు మనం యూజ్ చేయాలి కదా. ఒకవేళ మీకు సెన్సిటివ్ స్కిన్ ఉందనుకోండి, హాట్ వ్యాక్స్ వల్ల ఫాస్ట్గా మీకు ర్యాషెస్ రావడం, రెడ్డిష్గా అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది చాలామందికి. సో వ్యాక్స్ పడదు అని చాలామంది అంటూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఇలా కోల్డ్ వ్యాక్స్ ట్రై చేయొచ్చు. అండ్ కోల్డ్ వ్యాక్స్ వల్ల మీకు ఎవరైనా ట్రై చేయొచ్చు అండ్ భయం అనిపించదు. బట్ పెయిన్ అయితే నార్మల్గానే ఉంటుందండి. వ్యాక్సిన్ చేసుకునేటప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఈ పెయిన్ కూడా అలానే ఉంటుంది. సో కొంతసేపు అలా దాన్ని చెయ్యండి, అలా చేస్తూ ఉండండి. దానివల్ల దానికి ఎలాస్టిసిటీ పెరిగి మనం స్టిక్ చేసినప్పుడు అది అంటుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో నేను ఇంకా వ్యాక్స్ స్ట్రిప్స్ ఏం లేవు అండ్ మీరు కూడా కొనుక్కోకూడదు, అలాగే చూపించాలనుకుంటున్నాను కాబట్టి నేను మీకు డైరెక్ట్గా యూజ్ చేసి చూపిస్తున్నాను. సో మీరు కోల్డ్ వ్యాక్స్ని ఇలా డైరెక్ట్గానే యూజ్ చేసుకోవాలి. హాట్ వ్యాక్స్ అయితే మీరు జస్ట్ ఇందాక చూపించిన లిక్విడ్ని మీరు అలా అప్లై చేసేసుకొని వ్యాక్స్ స్ట్రిప్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం సాగ తీసుకోవడం వల్ల ఇక్కడ మనకు అది స్ప్రెడ్ అవుతుందన్నమాట ఎక్కడ కావాలంటే అక్కడ. సో అది దీన్ని మీరు చాలాసార్లు యూజ్ చేసుకోవచ్చు. సో జస్ట్ అలా స్ప్రెడ్ చేయండి పై వరకు, మీకు ఎక్కడికి కావాలంటే అక్కడ వరకు. సో దాన్ని గట్టిగా రిమూవ్ చేయాలి. చూసారు కదా నాకు చాలా పెయిన్ అనిపించిందండి. సో నాకు యాక్చువల్లీ అలవాటే, బట్ కాలు మీద అయితే ఎప్పుడు చేసుకోలేదు. అండ్ నా అంతటి నేను ఎప్పుడూ చేసుకోలేదు, ఎవరైనా బయట పార్లర్లో చేయించడమే కానీ. ఎందుకంటే నేను చేసుకునేటప్పుడు నాకు భయం అనిపిస్తుంది. గట్టిగా లాగాలి అంటే అమ్మో నా స్కిన్ ఏమైపోతుంది, పెయిన్ వచ్చేస్తుంది అనే ఫీలింగ్ ఎక్కువ వస్తుంది నాకు. సో మ్యాక్సిమం చాలామందికి ఉండొచ్చు, బట్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. అండ్ దీన్ని మీరు ఫేస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ అలవాటు ఉంటేనే స్టార్ట్ చేయండి, లేదు అంటే అస్సలు వద్దు. అండ్ మీ సెన్సిటివ్ స్కిన్ ఉంటే మాత్రం ఫేస్కి అసలు యూజ్ చేయకండి. అండ్ దాని తర్వాత మీకు ఒకవేళ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారు, దానివల్ల మీకు ర్యాషెస్ వచ్చేసింది, రెడ్డిష్నెస్ వచ్చేసింది అంటే ఐస్ క్యూబ్ పెట్టుకోండి, ఇంకా అలోవెరా జెల్ అప్లై చేసుకోండి. దానివల్ల మీకు ఫాస్ట్గా రిలీఫ్ ఉంటుంది. సో అంతే అండి, నేనైతే అదే చూపించాను ఎందుకంటే నేను కూడా చేసుకోలేకపోయాను. సో నాకు చాలా పెయిన్ అనిపించి నేను మీకోసం మాత్రమే వీడియోని షేర్ చేశాను. సో చూసారు కదా అక్కడైతే ప్లెయిన్గా నీట్గా అయిపోయింది. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఒకవేళ మీకు యూజ్ అవుతే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. చాలామంది అడుగుతున్నారు నన్ను ఈ వీడియో ఇప్పటి వరకు, అందుకనే నాకు భయం అయినా సరే చాలా కష్టపడి అది చేశారనమాట. సో ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బై బాయ్, టేక్ కేర్.